Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I am going to explain the one important topic about the national income. So before that, what is called the national income? So national income is nothing but the total market value of the all goods and services produced in a country during a period of time is called the national income. సింప్లీ నేషనల్ ఇన్కమ్ అంటే ఒక దేశం యొక్క ఆదాయం, జాతీయ ఆదాయం అంటారు. సో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని ఏమంటారంటే నేషనల్ ఇన్కమ్ అంటారు. పూర్తిగా తయారైన వస్తువుల యొక్క విలువలను మొత్తాన్ని మనం మార్కెట్ ప్రైస్తో మల్టిప్లై చేస్తే ఆ దేశం యొక్క ఆదాయం ఎంత ఉంది అనేది మనం లెక్కించవచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ది నేషనల్ ఇన్కమ్. Once again listen here, national income is nothing but the total market value of all goods and services produced in a country during a period of time, that is called as a national income. So that national income is very important one. So whether that nation is developed nation, whether that nation is developing nation, if you calculate that మనం ఒక దేశాన్ని యొక్క ఆర్థిక వ్యవస్థను మనం అధ్యయనం చేయాలంటే ద నేషనల్ ఇన్కమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. యు నో దట్ అమెరికా అనేది డెవలప్డ్ కంట్రీ, ఆ దేశం యొక్క ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఇండియా ఈజ్ ది వన్ డెవలపింగ్ కంట్రీ, సో మన దేశ ఆదాయం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో లైక్ దట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ అపాన్ ది అవైలబిలిటీ ఆఫ్ ది నేషనల్ income. So national income calculation is very important one. So చూడండి, that is the very important topic for the annual examination purpose. Methods of calculating national income. మన దేశ ఆదాయాన్ని గుణించేటువంటి క్యాలిక్యులేషన్ చేసేటువంటి పద్ధతులు ఏంటివి? 3 మెథడ్స్ ఉంటాయి. ప్రోడక్ట్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, అవుట్పుట్ మెథడ్ అని మనం చెప్పవచ్చు. ఈ 3 మెథడ్ ద్వారా మనం క్యాలిక్యులేషన్ చేయవచ్చు. ఫస్ట్ మెథడ్స్ క్యాలిక్యులేటింగ్ ది నేషనల్ ఇన్కమ్. ఏ విధంగా మనం లెక్కించాలి ఒక దేశం యొక్క ఆదాయాన్ని? హౌ టు క్యాలిక్యులేట్ దట్ అవర్ నేషనల్ ఇన్కమ్. ఫస్ట్ మెథడ్ ఈజ్ కాల్డ్ ది దట్ ఈస్ ది ప్రోడక్ట్ మెథడ్ అని మనం చెప్పాలి. ప్రోడక్ట్ మెథడ్ ద్వారా మనం నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేషన్ చేయవచ్చు. ప్రోడక్ట్ మెథడ్, the market value of total goods and services produced in a economy in a year, that is called as a product method. Product method అంటే ఏంటిది? ఒక దేశం, దిస్ ఈస్ ది ఇండియా అని కంట్రీ, ఎన్ని గూడ్స్ తయారైనాయి? కార్స్ ఎన్ని గూడ్స్ తయారైనాయి? బైక్స్ హౌ మెనీ గూడ్స్ ఆర్ ప్రొడ్యూసింగ్? pens how many goods are producing? Books how many books are producing? And total goods, cell phones, phones how many phones are producing? సో different goods, ఎన్ని గూడ్స్ తయారైనాయి మన దేశంలో, వాటి యొక్క మార్కెట్ ప్రైస్తో మనము మల్టిప్లై చేయాలి. ప్రైస్తో మల్టిప్లై చేస్తే ఆ దేశం యొక్క ఆదాయాన్ని గుణించవచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ మెథడ్ ఈజ్ ది ఫస్ట్ మెథడ్ to calculate our national income. The market value of total goods, the market value of total goods and services ని కూడా మనం యాడ్ చేయాలి. సో ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్, వీటి ద్వారా కూడా మనకి ఎంత ఆదాయం వచ్చింది అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఎకానమీ ఇన్ ఏ ఇయర్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ప్రోడక్ట్ మెథడ్. దేర్ ఇస్ ఎ వన్ ఈక్వేషన్ ఈస్ దేర్. ప్రోడక్ట్ మెథడ్కి ఒక ఈక్వేషన్ ఉంది. సో వాట్ ఈస్ ది ఈక్వేషన్? సో NI ఈజ్ ఈక్వల్ టు, ప్రోడక్ట్ మెథడ్కి ఈక్వేషన్ ఏంటంటే NI ఈజ్ ఈక్వల్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ price of first commodity into Q of first commodity plus price of second commodity into how many goods are producing plus dash price of n commodity Q of n commodity, number of commodities, plus NFIA. NFIA net
ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, విదేశీ ఆదాయాన్ని మనం కలపాలి ఇక్కడ. దిస్ ఈస్ ది వన్ ఈక్వేషన్ అబౌట్ ది ప్రోడక్ట్ మెథడ్. ఈ ఈక్వేషన్ రాసిన మనకు 2 మార్క్స్ వస్తుంది. ఎన్ఐ ఈజ్ నథింగ్ బట్ నేషనల్ ఇన్కమ్. ఎన్ఐ ఈజ్ నథింగ్ బట్ నేషనల్ ఇన్కమ్. ప్రైస్ ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ 1 కార్స్, ఒక కార్ను ప్రొడ్యూస్ చేస్తే ప్రైస్ ఎంత ఉంది, దీన్ని మల్టిప్లై చేయాలి. అండ్ ప్లస్ క్వాంటిటీ ఆఫ్ 2, సెకండ్ కమాడిటీని దేనితో మల్టిప్లై చేయాలి, దాని యొక్క మార్కెట్ ప్రైస్తో మల్టిప్లై చేయాలి. సో ఇట్లా థౌజండ్స్ ఆఫ్ గూడ్స్ వాటి యొక్క ప్రైస్తో మల్టిప్లై చేసుకుంటూ పోతే ప్లస్ డాష్ 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 ప్రైస్ ఆఫ్ ఎన్ అంటే నంబర్ ఆఫ్ గూడ్స్, క్వాంటిటీ ఆఫ్ నంబర్ ఆఫ్ గూడ్స్తో మల్టిప్లై చేసి లాస్ట్కి ఏమి యాడ్ చేయాలంటే ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, విదేశీ ఆదాయాన్ని మనము జాతీయ ఆదాయంలో కలపవచ్చు. సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే మన దేశ వ్యక్తులు సమ్వన్ they are working the outside the country and they establishing that industry from the Indian people in the outside the country. మన దేశంలో పుట్టింటారు వాళ్ళు, మన దేశానికి సంబంధించిన వాళ్ళు వేరే దేశాల్లో జాబ్స్ చేసి ఎన్ఆర్ఐస్గా వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మన దేశంలో ఖచ్చితంగా కలపాలి. సో దిస్ ఈస్ ది ఈక్వేషన్. సో వాట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ ప్రోడక్ట్ మెథడ్? ప్రైస్ ఆఫ్ P1 into Q1 plus P2 into Q2 plus dash 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 Pn into Qn plus NFIA, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ యాడ్ చేస్తాం మనం ప్రోడక్ట్ మెథడ్. మనం అంటే ఎన్ని గూడ్స్ అని ఇట్లా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. దీన్ని వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా చెప్పవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ వాల్యూ యాడెడ్ మెథడ్. ఫస్ట్ కమాడిటీ దాని ప్రైస్, సెకండ్ కమాడిటీ దాని ప్రైస్, ఇట్లా 1000 గూడ్స్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. దాని యొక్క మార్కెట్ వాల్యూతో మల్టిప్లై చేసుకుంటూ పోతే ప్రోడక్ట్ మెథడ్ ద్వారా మన దేశ యొక్క ఆదాయాన్ని లెక్కించవచ్చు. సో హియర్ while the calculating that product method in the country, so we have to follow this some conditions. కొన్ని నిబంధనలు మనం పాటించాలి. డబుల్ కౌంటింగ్ షుడ్ బి అవాయిడెడ్. ఒక వస్తువును ఒకసారి మాత్రమే క్యాలిక్యులేషన్ చేయాలి, ఒక వస్తువును 2 సార్లు క్యాలిక్యులేషన్ చేయవద్దు. డూ నాట్ క్యాలిక్యులేట్ మోర్ దాన్ ది 1 time. ఓకే, so single commodity that should be added in the single time. So but do not calculate again that same commodity. So double counting ni should be avoided. దీన్ని అవాయిడ్ చేయాలి, డబుల్ కౌంటింగ్ ని మనం చేయకూడదు. ఓకే, అండ్ యాడ్ ఓన్లీ ఫినిష్డ్ గూడ్స్. యాడ్ ఓన్లీ ఫినిష్డ్ గూడ్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఫినిష్డ్ గూడ్స్, unfinished goods. ఫినిష్డ్ గూడ్స్, అన్ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ అంటే పూర్తిగా తయారైన వస్తువులను మాత్రమే కలపాలి. అన్ఫినిష్డ్ అంటే పూర్తిగా తయారు కాని వస్తువులను మనము క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, సో వీట్ ఉంది, వీట్ ఈజ్ ది అన్ఫినిష్డ్ గుడ్. వీట్ అనేటువంటిది అన్ఫినిష్డ్ గుడ్గా మనం చెప్పవచ్చు. ఫినిష్డ్ గుడ్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక షర్ట్ ఉంది, షర్ట్ ఈజ్ ది ఆఫ్టర్ స్టిచ్చింగ్ దట్ షర్ట్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఫినిష్డ్ గుడ్. బిఫోర్ దట్ ఈస్ ది అన్ఫినిష్డ్ గుడ్. సో ఓన్లీ ఫినిష్డ్ గుడ్స్ని మాత్రమే యాడ్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్, డబుల్ కౌంటింగ్ షుడ్ బి అవాయిడెడ్ అండ్ యాడ్ ఓన్లీ ఫినిష్డ్ గూడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ వాల్యూ యాడెడ్ మెథడ్. వాల్యూ యాడెడ్, వీటి యొక్క వాల్యూస్ని మనం యాడ్ చేసుకుంటూ పోతున్నాం కాబట్టి వాల్యూ యాడెడ్ మెథడ్ ఆర్ అవుట్పుట్ మెథడ్. ప్రొడక్షన్ని బట్టి కూడా మనం క్యాలిక్యులేషన్ చేయవచ్చు. ఆర్ అండర్స్టాండ్ దట్ ఫస్ట్ మెథడ్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ప్రోడక్ట్ మెథడ్. ఓకే, అండ్ దిస్ మెథడ్ విల్ ఇండికేట్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్. సో ప్రోడక్ట్ మెథడ్ ఏం చెప్తుంది? దిస్ మెథడ్ విల్ ఇండికేట్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్ అండ్ గ్రోత్ రేట్. డిఫరెంట్ సెక్టార్స్ ఏముంది? సో చూడండి, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్. 3 సెక్టార్స్ ఉన్నాయి.
సో అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది మనకు దేశానికి, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది, థర్డ్ సెక్టార్ సర్వీస్ సెక్టార్ నుంచి ఎంత వచ్చింది ఇన్కమ్ అని మనం తెలుసుకోవాలంటే the national income is very very important. This method will indicate the contribution of different sectors and growth rate. So different sector contribution ని కనుక్కోవచ్చు. ప్రైమరీ సెక్టార్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఎంత, సర్వీస్ సెక్టార్ నుంచి వాట్ గ్రోత్ రేట్ ఈస్ దేర్, 10% వచ్చిందా, 20% వచ్చిందా, 30% గ్రోత్ రేట్ ఉందా, ఎంత గ్రోత్ రేట్ ఉంది ఎవ్రీ ఇయర్ అని మనం క్యాలిక్యులేషన్ చేయవచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ మెథడ్. ఆర్ అండర్స్టాండ్ దట్ ప్రోడక్ట్ మెథడ్. సెకండ్ వన్ ఈస్ ది ఇన్కమ్ మెథడ్. వాట్ ఈస్ కాల్డ్ ది ఇన్కమ్ మెథడ్? ఇన్కమ్ మెథడ్ అంటే ఏంటిది అంటే ఒక దేశంలో ప్రజల యొక్క ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి ఆదాయాన్ని బట్టి కూడా మన దేశ ఆదాయాన్ని లెక్కించవచ్చు. ఫస్ట్ వస్తువులను బేస్గా చేసుకొని నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేషన్ చేయవచ్చు. దెన్ ఒక వ్యక్తికి ఎంత ఆదాయం వస్తుంది ఎవ్రీ ఇయర్, దాన్ని బట్టి కూడా అకార్డింగ్ టు దట్ వీ కెన్ క్యాలిక్యులేట్ ది అవర్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేటెడ్ బై యాడింగ్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ ది పీపుల్స్ ఆఫ్ ది కంట్రీ. మన దేశంలో ఎంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఇండియాలో 140 crores పాపులేషన్ ఉంది. 140 crores పాపులేషన్ ఉంది. వారి యొక్క ఒకరొకరి ఆదాయాన్ని ఇన్కమ్ని యాడ్ చేయాలి. ఇన్కమ్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్కమ్ మెథడ్. ఆ వ్యక్తికి ఎంత ఇన్కమ్ వస్తుంది, టోటల్ పాపులేషన్ ఈజ్ 140 crores ఈస్ దేర్, వాట్ ఈస్ ది ఇండివిజువల్ ఇన్కమ్ అకార్డింగ్ టు దట్. సో మనకి ఎవ్రీ 10 years నేషనల్ ఇన్కమ్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాము. సో ఎట్లా చేయాలి, సో అంటే దీనికి కూడా ఒక ఫార్ములా అనేది ఉంది. నేషనల్ ఇన్కమ్కి ఒక ఫార్ములా అనేది ఇక్కడ ఉంది. నేషనల్ ఇన్కమ్ని ఇన్కమ్ మెథడ్ ద్వారా క్యాలిక్యులేషన్ చేయడానికి ఒక ఫార్ములా అనేది ఉంది. ఆ ఫార్ములా ఏందనేది NI ఈజ్ ఈక్వల్ R plus W plus I plus P plus NFIA. This is the formula. Okay. This is the income method formula. NI national income, R means rent. So how much rent he received that, wage, W is nothing but wage, how much wage he received that, I is nothing but interest, how much interest he received that, and ప్రాఫిట్స్, P is nothing but profits, ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి. NFI అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, NFIA అని మనం చెప్పవచ్చు. NFIA నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎంత వస్తుంది. R is equal రెంట్, W is equal to wages, I is equal to interest, P is nothing but profits. ఈ యొక్క వ్యక్తికి సో ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతనికి రెంట్ రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది అనుకుందాం. రెంట్ రూపంలో ఒక 10,000 రూపీస్ ఇన్కమ్. సాలరీ రూపంలో అతనికి 50,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది అనుకుందాం. ఇంట్రెస్ట్ కొన్ని డిపాజిట్ చేయడం ద్వారా, సో బ్యాంకుల ద్వారా ఒక 10,000 రూపీస్ వస్తుంది అనుకుందాం. ప్రాఫిట్ అతను చేసేటువంటి బిజినెస్లో ప్రాఫిట్ ఒక 50,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. తర్వాత NFIA అతని పిల్లలు, అతని యొక్క కుటుంబ సభ్యులు లేదా అతని యొక్క ఫ్యామిలీ అదర్ కంట్రీస్లో పని చేస్తే దాని యొక్క NFIA నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ 1 lakh రూపీస్ వచ్చింది అనుకుందాం. 1 lakh రూపీస్ వచ్చింది అనుకుందాం. సో మొత్తం ఎంత అయింది, ఇతని యొక్క పర్సనల్ ఇన్కమ్ 1,50,000, 2,20,000. This is called as a income of the person.
ఓకే 2,20,000 వచ్చిందని మనం చెప్పవచ్చు. సో while the calculating that income method, so r plus that equation is important, r plus w plus I plus p plus nfi అని మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి there is also some conditions we have to apply that. Add only, సో దేన్ని యాడ్ చేయాలంటే యాడ్ ఓన్లీ నెట్ వేజెస్, నాట్ ది గ్రాస్ వేజెస్. సో నెట్ వేజెస్ని మాత్రమే యాడ్ చేయాలి. కటింగ్స్ అంతా పోగా 1,00,000 రూపీస్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ ట్యాక్స్ మొత్తం పోగా 90,000 వచ్చాం. 90,000 మాత్రమే మనం నేషనల్ ఇన్కమ్లో యాడ్ చేయాలి. సో నెట్ వేజెస్, నెట్ ఇంట్రెస్ట్, గ్రాస్ ఇంట్రెస్ట్ని కానీ కలపకూడదు. నెట్ ప్రాఫిట్స్, గ్రాస్ ప్రాఫిట్స్ కలపకుండా నెట్ ప్రాఫిట్స్ బట్ నాట్ ది గ్రాస్ పేమెంట్స్ని మనం కలపకూడదు. నెట్ వేజెస్, నెట్ ఇంట్రెస్ట్, నెట్ ప్రాఫిట్స్ మాత్రమే నేషనల్ ఇన్కమ్లో యాడ్ చేయాలి. అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ నాట్ ఇన్క్లూడెడ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటిది? సో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్స్కి కొంత ఇన్కమ్ అంటే శాలరీ అంటే వారికి బెనిఫిట్స్ రూపంలో కొంత ఈ మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇన్క్లూడ్ చేయకూడదు. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ నాట్ ఇన్క్లూడెడ్. లైక్ దట్ గిఫ్ట్స్, కొంతమంది గిఫ్ట్స్ కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తుంటారు, అలాంటి వాటిని యాడ్ చేయకూడదు. మనకు లాటరీ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ కావచ్చు, దాన్ని కూడా యాడ్ చేయకూడదు నేషనల్ ఇన్కమ్లో. పెన్షన్స్, స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అని మనం చెప్పవచ్చు. సో దట్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ది నేషనల్ ఇన్కమ్. అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ షుడ్ బి ఇన్క్లూడెడ్. సో పంపిణీ కానటువంటి లాభాలను మనం కంపల్సరీ నేషనల్ ఇన్కమ్లో యాడ్ చేయాలి. అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, వాట్ ఈస్ ద ట్యాక్సెస్, సోషల్ సెక్యూరిటీ పేమెంట్స్. సో మన యొక్క సోషల్ సెక్యూరిటీ పేమెంట్స్ అంటే పావర్టీ కాంపెన్సేషన్, అన్ఎంప్లాయ్మెంట్ కాంపెన్సేషన్. సో ఈ కాంపెన్సేషన్స్ ఇవన్నీ ఏమంటారంటే సోషల్ సెక్యూరిటీ పేమెంట్స్ అంటారు. వీటిని ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, నాన్ ప్రొడక్టివ్ ఫ్యాక్టర్ పేమెంట్స్ ఎక్స్క్లూడెడ్. నాన్ ప్రొడక్టివ్ ఫ్యాక్టర్ పేమెంట్స్. సో ప్రొడక్టివ్ ఫ్యాక్టర్ పేమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో కొంతమంది మ్యారేజెస్ చేస్తారు, బర్త్డే చేస్తారు, ఫెస్టివల్స్ రూపంలో. సో దే ఆర్ మేకింగ్ ది లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అబౌట్ దట్ నాన్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ పర్పస్. దట్ ఎక్స్పెండిచర్ డు నాట్ యాడెడ్ ఇన్ ది నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్లో దాన్ని యాడ్ చేయకూడదు. ఓకే. సో దిస్ ఈస్ ది conditions. And next one, listen here ma, next one, expenditure method. Expenditure, what is called the expenditure method. ఎక్స్పెండిచర్ అంటే మన ఒకరొకరు ఎంత ఖర్చు చేస్తున్నారు, దేని కొరకు ఖర్చు చేస్తున్నారు, దాని ద్వారా కూడా మనము క్యాలిక్యులేషన్ చేయవచ్చు. ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఇక్కడ చూడండి, ఇన్ దిస్ మెథడ్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ఫైనల్ గూడ్స్. ఫైనల్ గూడ్స్ పై మనం చేసేటువంటి ఎక్స్పెండిచర్ని యాడ్ చేయాలి. బై ఇండివిజువల్స్, ప్రతి వ్యక్తి ఎంత ఖర్చు చేస్తున్నాడు ఫైనల్ గూడ్స్ పై. ఫ్రమ్ ది ఆన్ ఇండివిజువల్స్ ఫార్మ్స్ గవర్నమెంట్. ముగ్గురు ఇండివిజువల్స్ ఉంటే వ్యక్తిగతంగా ఎంత ఖర్చు చేస్తున్నాడు, ఇండస్ట్రీస్ ఎంత ఖర్చు చేస్తున్నాయి, గవర్నమెంట్ ఎంత ఖర్చు చేస్తుంది ఒక్కొక్క వ్యక్తుల పైన. సో దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్స్పెండిచర్ మెథడ్ అని చెప్పవచ్చు. సో దీన్ని చూడండి, దీనికి కూడా ఒక ఈక్వేషన్ ఉంది. సో వాట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మెథడ్? NI is equal EH plus EF plus EG plus NFIA. This is the equation. నేషనల్ ఇన్కమ్ ఎంత వచ్చింది మనకు. తర్వాత నేషనల్ ఇన్కమ్ కలిసి అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌజెస్, ఒక కుటుంబం ఎంత ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫార్మ్స్, ఇండస్ట్రీస్, ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్. ఫైనల్లీ వాట్ ఈస్ ది NFIA, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని యాడ్ చేయాలి. సో వేర్ యాజ్
H is nothing but households, expenditure of households. F is nothing but expenditure of farms. Expenditure of government is EH is nothing but expenditure of government. Farm, F is nothing but farms. So ఈ అబ్రివేషన్స్ మనం చూడాలి. సో ఒక వ్యక్తి, సో కుటుంబాలు ఎంత ఖర్చు చేస్తున్నాయి మన దేశంలో, ఫార్మ్స్, హౌస్ హోల్డ్స్, ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నాయి, ఫార్మ్స్ హౌ మచ్ ఎక్స్పెండిచర్ incurred by the farms, government how much expenditure is there, that is total, it should be added in the national income. నేషనల్ ఇన్కమ్లో మనం యాడ్ చేయవచ్చు. వాట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ ది నేషనల్ ఎక్స్పెండిచర్ మెథడ్? ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఈహెచ్ ప్లస్ ఈఎఫ్, ఇవి యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 lakh రూపీస్ వచ్చింది అనుకుందాం ఖర్చు. ఫార్మ్స్ 1 lakh రూపీస్ ఖర్చు వచ్చింది అనుకుందాం. గవర్నమెంట్ 1 lakh రూపీస్ ఖర్చు చేసింది అనుకుందాం. ఎంత వచ్చింది మొత్తం ఎక్స్పెండిచర్? 3 lakhs. This is the expenditure method అని చెప్పవచ్చు. Expenditure method. Okay, are you understand this? So this is the called as a methods of calculating national income. First one, product method. NI is equal to P1 into Q1 plus P2 into Q2 plus dash PN into QN plus NFIA. దీన్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్. దిస్ ఈస్ ది ఇన్కమ్ మెథడ్. What is the equation here? NI is equal to R plus W plus I plus P plus NFIA. ఈ ఈక్వేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ ఎక్స్పెండిచర్ మెథడ్. NI is equal to EH, EF, EG, NFIA. సో ఈ 3 ఫార్ములాస్ని మనం యూజ్ చేసి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇది 10 మార్క్స్కి వస్తుంది చూడండి కంపల్సరీ. Okay, what is the calculation? What is the methods of calculating national income? So మీకు అందరికీ ఈ టాపిక్ అర్థమయ్యేది అనుకుంటున్నాను. ప్రతి దేశం యొక్క ఆదాయాన్ని ఏ విధంగా లెక్కించాలి అంటే 3 పద్ధతుల ద్వారా లెక్కించవచ్చు. సో ప్రోడక్ట్ మెథడ్, తర్వాత ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్. ప్రోడక్ట్ అంటే దేశంలో వస్తువులు ఎంత ఉత్పత్తి జరుగుతుంది, ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎంత చేస్తున్నాం. ఈ 3 పద్ధతుల ద్వారా వీ కెన్ క్యాలిక్యులేట్ ది అవర్ నేషనల్ ఇన్కమ్. ఓకే, సో ఈ టాపిక్ మీకు కనుక నచ్చినట్లయితే, సో నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.